డిసెంబర్ 28వ తారీఖు అనేది కూడా కొన్ని రాసుల జీవితాలలో ఒక గొప్ప అభివృద్ధిని తెలియజేస్తుంది. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టానికి ఒక ప్రతిఫలం అనేది కూడా పొందబోతున్నారు. 2025 డిసెంబర్ 28వ తారీఖున ఏం జరిగిందంటే, గురువు కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి వచ్చాడు. అంటే అపసవ్య దిశలోకి వచ్చాడు. ఆ తర్వాత క్లాక్ వైజ్‌గా తిరగడం మొదలుపెట్టాడు. ఇది డిసెంబర్ 28వ తారీఖున డైరెక్ట్‌గా మనకు మిథున రాశిలోకి వెళ్తాడు. ఆ మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా రెండవ స్థానంలో ఉన్నటువంటి వృషభ రాశి వారికి అదృష్ట మహారాజయోగం పట్టబోతుందండి. ఇకపోతే వృషభ రాశి వారికి స్వస్యశ్రీ ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంది. అంటే ఇక్కడ వీళ్ళకి ఏమైంది వృషభ రాశి వారికంటే ఆదాయ వనరులు తగ్గిపోయాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆదాయం తగ్గిన గురువు మిమ్మల్ని ఒక నంబర్ 1 పొజిషన్‌కి తీసుకెళ్తున్నాడు. అంటే గురువు ఏమంటున్నాడంటే, నువ్వు తక్కువ సంపాదించినా నీకు ఎక్కువ లాభాన్ని కలిగిస్తా అంటున్నాడు. అది గురువు యొక్క ప్రాముఖ్యత. గురుబలం ఉంటే ప్రపంచాన్నైనా జయించవచ్చు. అది వృషభ రాశికి కలగబోతుంది. అంటే కొన్ని కష్టాలలో ఒక పెద్ద మూట పెట్టుకొని, మీ నెత్తిలో మూట పెట్టుకొని బరువుతో ఉన్నారు. నువ్వేం టెన్షన్ పడకు, నేను నీకు సపోర్ట్ ఇస్తా అంటున్నాడు. నీకు సపోర్ట్‌గా ఇద్దరిని పంపిస్తాను ఆ మూటను మోయడానికి అంటున్నాడు. అలా ఈ వృషభ రాశి వారు ఏంటంటే, ఈ స్వస్యశ్రీ మరి పరాభవ నామ సంవత్సరంలో విజయ ఢంకా మోగించబోతుంది. ఎందుకంటే మనకు వెనుక ఒక సపోర్ట్ ఉన్నాడు అంతే. సపోర్ట్ లేకపోతే కష్టం. సపోర్ట్ ఉన్నాడు కదా, గురువు మంచి స్థానంలోకి వచ్చాడు కాబట్టి సపోర్ట్ పెరిగిపోయింది. ఇకపోతే నెక్స్ట్ కుంభరాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయంటే, వీరికి అద్భుతమే. ఒక విధంగా చెప్పాలంటే పంచమ స్థానంలో ఉన్నాడు గురువు. కానీ ఇక్కడ చూడండి, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2గా ఉందండి కుంభరాశి వారికి. కుంభరాశికి రాశ్యాధిపతి ఎవరండి? శనీశ్వరుడు. శని ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలోనే ఉన్నాడు. నెక్స్ట్ జనవరి 10వ తారీఖున కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి 12 రాశుల వారు శని హోమం తప్పకుండా జరిపించుకోండి. ఇక్కడ కనుక మనం మిస్ చేస్తే మళ్ళీ జీవితకాలం మనకు 30 సంవత్సరాలలో మళ్ళీ శని అనుగ్రహం రాదు. ఇక్కడ మిస్ అయితే అంతే. ఇంకా మీకు అనుగ్రహం ఉండదు. గేటు ద్వారాలు మూసేస్తున్నారు. శనీశ్వరుడు గేటు ద్వారాలు మూసేసి, శని ఓపెన్ చేసినప్పుడే మనం పూజలు చేసుకోవాలి, అనుగ్రహం పొందాలి, సంపాదించాలి, నిలబెట్టుకోవాలి. అందుకే లాస్ట్ చివరి అవకాశం, అందరూ శని హోమం చేయించుకోండి. తప్పకుండా మీకు మేం జరుగుతుంది. శని హోమం మీరు చేయించుకోవడం కాదండి, మన ఆఫీస్ నెంబర్లో కాల్ చేసి మీ పేరు గోత్రనామాలు పంపిస్తే వాళ్ళు శని హోమం జరిపించి దానికి కంకణం ఇవన్నీ కూడా పంపిస్తారు.